నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ఆసక్తికరమైంది. అబద్ధం చెప్పడం ఎప్పుడూ పాపమేనా? లేక కొన్ని సందర్భాలలో అది పాపం కాకపోవచ్చా? మన తెలుగు భక్త కవి పోతన గారు భాగవతంలో ఒక ఆసక్తికరమైన పద్యం చెప్పారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు పొంకవచ్చు అగము పొందదదిప. ఈ పద్యం అర్థం ఏంటంటే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చెప్పే అబద్ధం పాపంగా పరిగణించబడదు అని. అవి ఏమిటంటే, స్త్రీల రక్షణ కోసం, వివాహ సందర్భాలలో, ప్రాణం లేదా సంపద ప్రమాదంలో ఉన్నప్పుడు, గౌరవం కాపాడాల్సిన పరిస్థితుల్లో, గోవుల రక్షణ కోసం. ఇలాంటి సందర్భాలలో చెప్పే అబద్ధం పాపంగా పరిగణించబడదని ఈ పద్యం భావం. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, మన పురాణాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు మహాభారతంలో ఒక ప్రసిద్ధ ఘటన ఉంది. ద్రోణాచార్యుని యుద్ధంలో జయించటం అసాధ్యం. ఆ సందర్భంలో కృష్ణుడు ధర్మరాజుకు ఒక ఉపాయం చెప్పాడు. అశ్వత్థామ హతః అని చెప్పమని. ధర్మరాజు మొదట ఒప్పుకోలేదు. కానీ యుద్ధం ముగించటానికి చివరకు ఇలా అన్నారు: అశ్వత్థామ హతః కుంజరః. అంటే అశ్వత్థామ చనిపోయాడు, కానీ అది ఏనుగు. ఇది పూర్తిగా అబద్ధం కాదు, పూర్తిగా నిజం కూడా కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అధర్మాన్ని ఆపడం. ఇంకో ఉదాహరణ మన జీవితంలో కూడా ఉంది. ఒక తల్లి తన పిల్లల క్షేమం కోసం కొన్నిసార్లు చిన్న అబద్ధం చెప్తుంది. అది పిల్లల రక్షణ కోసం. అది పాపంగా పరిగణించబడదు. కాబట్టి మన ధర్మం చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, మాట కంటే ముఖ్యమైనది ఆశయం. మన మాట వల్ల ప్రాణం కాపాడబడితే, గౌరవం నిలబడబడితే, ధర్మం రక్షించబడితే అది పాపంగా పరిగణించబడదు. కానీ స్వార్థం కోసం మోసం చేయడానికి, లాభం కోసం చెప్పే అబద్ధం మాత్రం ఎప్పటికీ పాపమే. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నిజం మాట్లాడాలి, కానీ అది హితం చేసేలా ఉండాలి. ధర్మాన్ని కాపాడే మాట ఎప్పుడూ పవిత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరిన్ని విషయాల కోసం అవునా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.